నిజాయితీగా మాత్రం ఏ ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ ఉన్న ప్రజలు వేయలేదు. అన్ని దొంగ ఓట్లే. ఎందుకంటే ఎలక్షన్ రోజు ఎక్కడైతే ఎమ్మెల్యే ఉండొద్దు, అదర్ పర్సన్స్ అక్కడ ఉండొద్దు, అయినా కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి గారేమో 30 సార్లు వచ్చి తిరిగిపోతారు. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే ఇంటికి ఓటికి బాజాబ్తా ఇచ్చిండ్రు బరాబర్ 5,000, 3,500. ఎందుకంటే నేను అక్కడ షేక్పేట్ డివిజన్లో వర్క్ చేసినా వాళ్ళ దగ్గరుండి చెప్పిండ్రు మాకు ఏంటిది అని అంటే, మాకు ఓటుకి ఇన్ని పైసలు వస్తున్నాయి అంటే ఆలోచించి ఓటేయమంటే అక్కడున్న ప్రజలు ఆలోచించి ఓటేసిండ్రు. కానీ లాస్ట్ మూమెంట్లో 3 to 6 ఈ 3 గంటల లోపల వాళ్ళు చేసిన రెగ్గింగ్ డైరెక్ట్గా దొరకబట్టి ఓట్లు వేసిండ్రు అని ఈసీకి మేము చెప్పినా కూడా వినని పరిస్థితి అక్కడ. అంటే ఇక్కడ ఎట్లున్నదంటే మళ్ళీ కేంద్రంలో ఎట్లనైతే మోడీ అక్కడ చేపిస్తారో ఓట్లు ఎట్లేపిస్తారో మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చొని మరి ఆ నవీన్ యాదవ్ అన్న ఓట్లేపించిండు. ఓట్లేపించి రెగ్గింగ్ తోటి గెలిచిండు, దాన్ని గెలుపన్నారు.